బంగ్లాదేశ్తో మ్యాచ్లో సెంచరీ సాధిస్తానని కోహ్లీ ఊహించలేదు. అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. కానీ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో చివరకు కోహ్లీ శతకాన్ని అందుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం స్వయంగా రాహుల్ వెల్లడించాడు. కోహ్లీ సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తే వద్దని చెప్పా, కానీ సింగిల్స్ తీయకుంటే బాగుండేదని కోహ్లీ అన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని కోహ్లీకి తెలిపా. సెంచరీ పూర్తి చేయమని చెప్పా అని రాహుల్ పేర్కొన్నాడు. కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు జట్టు విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశం ఇచ్చాడు. సింగిల్స్ కోసం కోహ్లీ ప్రయత్నించినా రాహుల్ వెళ్ళలేదు. 41 ఓవర్ల ముగిసేసరికి కోహ్లీ 97తో ఉన్నాడు. జట్టు విజయానికి 2 పరుగులే కావాలి. 42వ ఓవర్ తొలి బంతి లెగ్ సైడ్ వెళ్లడంతో ఎంపైర్ వైడ్ ఇస్తాడా అన్నట్లు కోహ్లీ చూశాడు. కానీ కోహ్లీ కాస్త లోపలికి జరిగాడని భావించి ఎంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లీతో పాటు అభిమానులు ఊరట చెందారు. 3వ బంతికి సిక్సర్తో కోహ్లీ శతకం అందుకున్నాడు.